మరి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనకు అంశం పేరు ఏంటంటే మర్చిపోవద్దు. మరి ఇది ఎన్ని వారాలు నడుస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన బయలుపాటు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడును. ఏమండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, అసలు క్రీస్తు ఏమై ఉన్నాడో ఈరోజు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన వర్తమానం నుంచి కొన్ని విషయాలు మనం విందాం. మరి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 15వ వచనం చూద్దామండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపయ్యి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందవనియు భూమి అందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారమును ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఈ పరిశుద్ధ లేఖనం దేవుడి దించును కాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు. చదవబడిన లేఖనాలు తండ్రి మాతో మాట్లాడండి అయ్యా. బలహీన ప్రభా, నన్ను కూడా బలపరచండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాకని సెలవిచ్చావు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యక్షత ఇవ్వండి ప్రభా. అవి బయలుపాటునివ్వండి. మొదట నాకు ఇమ్మని ప్రతిమాలు కూర్చున్నాను. దేవదిగో మాట్లాడు, మీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మని నువ్వు సెలవిచ్చున్నావు. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని దర్శించమని బ్రతిమాలు కూర్చున్నాను. ఈ వాక్యము ద్వారా వారికి ఉదక స్నానం చేయించమని బ్రతిమాలు కూర్చున్నానయ్యా. దేవదిగో జరగబోతున్న కొడుకులు ఈ చేతికి అప్పగిస్తున్నాను. 10వ తారీఖున ఉదయము ఫిషింగ్ హార్బర్లో అయ్యా తండ్రి, సాయంకాలం భానుగుడి ప్రాంతంలో తండ్రి అయ్యా దేవా నేను మంగళవారం ప్రభా సహోదరుడు ఆనంద్ దగ్గర జరగబోయే మీటింగ్ను కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. కృపలో తండ్రి వాటిని ప్రభా నీ మహిమార్థమే జరిగించమని సహాయం చేయమని బ్రతిమాలకు వస్తున్నాను అయ్యా. నీ సేవకుడు పాల్కే గారిని ప్రభు మీరు అభిషేకించండి. 7 ఆత్మశక్తి ఎత్తిపట్టుకోండి ప్రభా. అలాగే తండ్రి చదవని యొక్క లేఖనంతో మాకు విరవండి ప్రభా. ఈ లేఖనముకు నీ పరిశుద్ధాత్మ జత చేయమని బ్రతిమాలకు వచ్చినాను. అల్పున్నాను కూడా మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తులో బంధిస్తూ ఉన్నాను ప్రభా. సహోదరి సంధ్యారాగమున తండ్రి నాయన రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతుండగా ప్రభువా దేవా, డాక్టర్లు ఏమి చెప్పినా మాకు అనవసరం ప్రభువా. నువ్వు స్వస్థపరిచి వాడు ఉన్నావు ప్రభువా. నువ్వు నమ్మదగిన వాడు ఉన్నావు ప్రభువా. ఓ నిశ్చయంగా నువ్వు కలువరిశిలో మాకు కొనుకొచ్చిన రక్తం ఇంకా శ్రేష్టంగా మేము నమ్ముతూ ఉన్నాం. సహోదరి మీద రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ఆ యొక్క తలలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తులో కొట్టివేయుచున్నాను ప్రభువా. నీ రక్తము చేత ప్రతి బలహీనతను కడిగివేయమని బ్రతిమాలకు వస్తున్నాను. మరణపు ఛాయల నుంచి ప్రభా ఆమెను విడుదల ఇవ్వండి ప్రభా. జీవంతో సాక్షిగా నిలబెట్టమని బ్రతిమాలకు వస్తున్నాను. నీ కృపలో ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఆమెను సాక్షిగా నిలబెట్టుకోమని అయ్యా నీ చిత్తానికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. సహాయం చేసి మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Lord, I believe. Hallelujah. దయచేసి అందరూ కూర్చుందామండి. కుర్చీలు కూడా ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఎవరైనా కుర్చీలో కూర్చుంటే కూర్చోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతసేపు దేవుని పరిశుద్ధాత్మ నడిపిస్తుందో నేను అంతవరకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. హల్లెలూయా. సరే, నా గురించి ప్రార్థన చేయండి. మరి ఇంకా ముందుగా మనం ప్రారంభించుకుంటే ఇంకా ముందుగా మనకి వాక్యానికి సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రారంభ ప్రార్థన ఇంచుమించు 9 గంటలకే పాటలు ప్రారంభించాలని చెప్తూ ఉన్నాను. పాటలు పాడేవారు ఎప్పుడు రావాలి? ఇంచుమించు 9 కంటే ముందే వచ్చి వారి ప్రార్థనలో ఉండాలని మరొక్కసారి మీకు వినవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోకి వెళ్ళిపోద్దామండి. మరి
ప్రార్థన పూర్వకంగా ఉండమని బ్రతిమాలకు వచ్చినాను. ప్రతి శత్రు కార్యములు మన మధ్య నుంచి బయటికి పోనుగాక. వినగల చెవులు ఇమ్మని దేవుణ్ణి అడిగితేనే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు నువ్వు అటు ఇటు తిరగకూడదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. నువ్వు దీన్ని త్రోసివేస్తున్నావు అంటే ఎవరిని త్రోసివేస్తున్నట్టు? నువ్వు దేవుని ధిక్కరిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు దేవుని ధిక్కరించడానికి ఇక్కడ దేవుని స్వరం వినబడుతున్నప్పుడు ఆ దేవుని స్వరాన్ని మనం ధిక్కరించకూడదు. ఎందుకంటే శ్రద్ధగా వినివాడు ఆశీర్వదించబడతాడంట, అశ్రద్ధగా వినివాడు శాపగ్రస్తుడని బైబిల్ చెబుతుంది, నేను కాదు. కాబట్టి మనం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యానికి మించి మరొకటి మనకి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క వాక్యం కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపయే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అమ్మా వింటున్నారా? ఆ పాయింట్ మీద మొన్న ఆదివారం నేను భానుగుడి ప్రాంతంలో వాక్యం చెప్తున్నప్పుడు శత్రు చాలా గలుబులు చేశాడు. అక్కడ జస్ట్ నేను ఒక పాయింట్ చెప్పాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపయై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ నేను దాన్ని ఉపోద్ఘాతంగా చెప్పి ఉన్నాను, కానీ అక్కడ క్లారిఫికేషన్ అయింది. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? దేవుడు అదృశ్యుడై ఉన్నాడు. అదృశ్యుడైన దేవునిలో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? మీరు పట్టుకుంటే చాలా మంచి విషయాలు మీరు దీన్ని పొందుకోగలుగుతారండి. ఆయన దేవుడు అదృశ్యుడై ఉన్నాడు, ఆత్మస్వరూపుగా ఉన్నాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే ఆత్మస్వరూపుగా ఉన్న ఆ దేవుని యొక్క రూపంలో ఉన్నాడు, ఆయన పోలికలో ఉన్నాడు, ఆయన స్వభావంలో ఉన్నాడు. మీరు ఈరోజు మనం ఎవరు పోలికలో ఉన్నాం? నిజమా? మనం ఆయన పోలికలో ఉన్నామా? ఆయన స్వరూపంలో ఉన్నామా? ఆయన స్వరూపంలోనే, ఆయన స్వభావంలోనే, ఆయన పోలికలో ఉన్నాం మనం. హల్లెలూయా. అమ్మా చెప్పండి అమ్మా, నిజమేనా? మరి ఆయన స్వభావం, ఆయన పోలిక, ఆయన స్వరూపం అంటే మట్టి కాదుగా. బాధపడినట్టు మాట చెప్తాను. నేను పైకి ఇలా కనబడుతున్నాను, కానీ నాకు తోక తగిలితే నేను కోతిని. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? నాకు తోక లేదు, కానీ నాకు ఒళ్ళంతా శరీరం నిండా వెంట్రుకలు ఉన్నాయనుకో, నేను ఒక చింపాంజిని. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా నా వైపు చూస్తున్నారా? నేను ఒక కోతి వల్ల ఉండొచ్చు, నేను ఒక చింపాంజీ వల్ల ఉండొచ్చు. కారణం ఏంటంటే నేను జంతువులు పుట్టించినప్పుడే, జంతువులు ఎప్పుడైతే చేశాడో, ఆ క్రియేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చాడో, అప్పుడే దేవుడు భూమి మీదకి మానవ యొక్క రూపాన్ని కూడా తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుని పోలిక ఇది కాదు, దేవుని స్వరూపం ఇది కాదు. దేవుడే నీ పోలికలో పుట్టాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? మానవ పోలికలో పుట్టి మానవుల కొరకు రక్తము కార్చాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆయన పోలిక అది కాదు, ఆయన స్వరూపం అది కాదు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. అదృశ్య దేవునిలో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ గుణలక్షణాలు అంటే మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం నేర్చుకున్నాం. 1వ తారీఖును కూడా, జనవరి 1ను కూడా మనం విన్నాం. 16 రకాల గుణలక్షణాలు ఉన్నాయి ఆయనకి. మన ముఖ్యమైనవి ఏంటంటే మనకు తెలిసినవి బాగా. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, స్వస్థపరచువాడుగా ఉన్నాడు, యెహోవా రఫగా ఉన్నాడు, యెహోవా ఈరేగా ఉన్నాడు, యెహోవా షమ్మాగా ఉన్నాడు, యెహోవా షాలెంగా ఉన్నాడు. నిజమేనా? ఎల్రోయిగా ఉన్నాడు, అడోనాయిగా ఉన్నాడు, ఎల్షద్దాయిగా ఉన్నాడు, విమోచకుడుగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయనలో అన్ని గుణలక్షణాలు, ఆయన రక్షకుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ గుణలక్షణాలు బయటకు రావాలి. ఇప్పుడు అదృశ్యుడైన దేవుల్లో ఆ గుణలక్షణాలు ఉన్నప్పుడు ఆ గుణలక్షణాలు బయటకు తీసుకురావాలంటే ఏం కావాలి? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు ఏమైపోయాడంటే సమీప బంధువుడుగా మారిపోయాడు.
ఆయన నీ కొరకు రక్త సంబంధిగా మారిపోయాడండి. ఆయన నీ కొరకు ఒక మానవ రూపం ఎత్తి ఉన్నాడండి. ఎవరి కోసం? నా కోసం. అది నీ కోసం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన ఎత్తిన రూపము దేని కొరకు అంటే నా కోసమే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? మీ తలలో పైకి ఎత్తుకోండి అమ్మా. మీ తలల కింద ఎత్తుకుంటే మీ తలల పైనుంచి వాక్యం ఏమవుతుంది? చక్కగా వెళ్ళిపోద్ది మాట. చెవులు పని చేస్తున్నాయి అనుకుంటాం మనం. చెవులు వినం. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వినవలసింది ఏ చెవులు? ఎక్కడున్నాయా దానికి చెవులు? ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయా? ఇక్కడి నుంచి అంటున్నారా? మొదట అవ్వ ఎక్కడి నుంచి అన్నది చెప్పండి బ్రదర్స్. వీళ్ళ దగ్గర వద్దు, వీళ్ళకి వద్దులే, వీళ్ళకి అవసరం లేదు, మనకే. అవ్వ ఎక్కడి నుంచి అన్నది? వీళ్ళు చెప్పేస్తున్నారు ఆన్సర్. మీరు చెప్పండి. అవ్వ ఎక్కడి నుంచి ఉంది అమ్మా? అవ్వకి ఎక్కడున్నాయి చెవులు? స్టార్టింగ్ చెవులు ఆమెకి ఎక్కడున్నాయి చెప్పండి బ్రదర్. అది హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను. అవ్వ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? కళ్ళల్లోనే ఉన్నాయి. కళ్ళులో ఏంటది? కళ్ళు కళ్ళల్లోనే ఉన్నాయి. చెవులు ఆ కళ్ళల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఆ స్వరం వినే ముందు ఆమె ఏం చూస్తుంది? ఆ యొక్క మంచి చెడులో తెలివినిచ్చే వృక్షాన్ని చూస్తుంది. ఆమె చూపుకి అది రమ్యముగా ఉంది, అందంగా ఉంది కనుక ఆ వృక్షము మాట్లాడుతున్న స్వరాన్ని ఆమె ఏం చేస్తుంది? వింటుంది, తీసుకుంటుంది. అంటే ఇప్పుడు చూపు ద్వారానే ఆ యొక్క దాని యొక్క లక్షణాలన్నీ ఏమైపోతున్నాయి? లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దేనికి చెప్పాను తెలుసా మాట? నా గొర్రెలు, మీకు కూడా తెలుసండి, నా గొర్రెలు మాట చెప్తున్నానండి. చెవుల ద్వారా వినుట కాదు, మన కన్నుల ద్వారా వింటుడు కాదండి. నీ హృదయం ద్వారా వింటే అది ఎక్కడైపోద్ది? లోపల ముద్ర అయిపోద్దండి. ఈ చెవితో విన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు నీకు గొప్ప శక్తినిచ్చాడు. ఏంటో తెలుసా? ఎక్కడో ఉంటాడు ఒక వ్యక్తి, ఒక 10 సంవత్సరాల క్రితం అతను స్వరం విన్నాం. ఆ వ్యక్తిని చూడాలని తపన నీకుంది, చూడాలని కోరిక నీకు ఉంది. కానీ ఆ వ్యక్తి పలానా పక్క వీధిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తావు? ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపడతావా అమ్మా? ఆ స్వరాన్ని బట్టి నువ్వేం చేస్తావు? పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను ఎప్పుడులో కలవాలనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడులో చూడాలనుకుంటున్నాను, నేను పరుగున అక్కడ పోతాను. ఎందుకంటే ఆ స్వరము నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు దేవుని స్వరాన్ని కనుగొనడానికి వచ్చున్నారా? నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి స్తోత్రం. దేవుని స్వరాన్ని మనం వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆ స్వరానికి లోపడడానికి వచ్చి ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన అదృశ్య దేవుని చెప్పాలండి స్వరూపియై సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మొట్టమొదటిగా ఆది కాండంలో 1:26 అంటాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనం అనుకుంటాం, మనందరూ మనకు అలవాటు అయిపోయిన మాట, నాతోనే నాతోనే నాతోనే. హల్లెలూయా. నిజమేనా? అందరు ఇక్కడ ఉన్నారా? నా పాయింట్ పట్టుకున్నారా? ఆది కాండం 1:26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. చాలండి, చెప్పేశాడు ఆయన. చెప్పాడు అక్కడ ఆ మాట. చెప్పినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నది ఒకడేగా, ఉన్నది ఒకడే, ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధాత్మ, ఒక్క దేవుడే ఉన్నాడు అక్కడ. ఆ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ మనతో మాట్లాడుతున్నామని చెప్పాం కదా. ఆమేన్. మనం ఎక్కడున్నాం? అక్కడ ఆయనలో ఉన్నాం, ఆయనలో ఆలోచన ఉన్నాము. అక్కడ ఎవరున్నారు? అదృశ్య దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపమైన వాక్య దేహం అక్కడ ఉన్నది. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక లోగస్ ఉంది, అక్కడ వాక్య శరీరం ఉంది, అక్కడ ఒక మహిమ శరీరం ఉన్నది. ఆ మహిమ శరీరంలోనే నీవు నేను ఉన్నాం. అటు తర్వాత 27వ వచనంలో అంటాడు, దేవుడు తన పోలికను చొప్పున తన స్వరూపమందు
నరుని అప్పుడు సృజించాడు. ఇతడెవరు అనంటే 6 రోజుల్లో చేయబడిన నరుడు కాదు. అంటే సారీ, అంటే మట్టితో చేయబడిన నరుడు కాడు. ఎవరు అనంటే ఆదాము యొక్క థియోఫాన్ అక్కడ తీసుకున్నాడు అక్కడ. అతడు ఎవరు అనంటే ఆదాము లోపల ఏం పెట్టాడు? అవ్వను కూడా, అంటే స్త్రీ ఆత్మ ఉంది, పురుషుని ఆత్మ. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. నేను దీనికోసం ఒక మాట నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది కాండం మీద ప్రశ్నలు జవాబులు ఒక వర్తమానంలో ఈ కాలప్రవక్త దాని గురించి బోధిస్తూ ఉన్నాడు. 1953 సంవత్సరం జూలై నెల అక్కడ అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. మరొక జీవితోనా ఆయన మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేదుము, మరియు వారు భూమి మీద ప్రతి జంతువుని ఏం చేస్తారంట? ఏలుదురు. అసలు ఏముంది అక్కడ? మాట్లాడడానికి ఏముంది అక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్కడైన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టే కదా. మనము అని అంటే దాని అర్థం. ఆ పాయింట్ని తీసుకుని చాలా మంది ఏమంటారు? అదిగో దేవుళ్ళు ఇద్దరున్నారు అక్కడ, దేవుళ్ళు ఇద్దరున్నారని చెప్తున్నారు. కాదండి, అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్న యేసుక్రీస్తు లేకపోతే లోగోస్ లేకపోతే వాక్య శరీరము అక్కడ ఉన్నది. ఆ వాక్య శరీరంలో ఎవరున్నారు? నేనున్నాను. నువ్వు ఉన్నావా? ఉన్నావా నువ్వు అక్కడ? అందుకే యోబుతో అన్నాడు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు యోబు? ఈ సముద్రానికి అడ్డుగాడులు వేసినప్పుడు ఎక్కడున్నావు? ఈ సూర్యచంద్రుల నక్షత్రములు సృష్టించినప్పుడు ఎక్కడున్నావు చెప్పు అంటే, నాకేం తెలుసు ప్రభు అంటే, ఆయన ఏమన్నాడు? ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేస్తున్నారంట. దేవదూతల్లో అనే పెట్టి అక్కడ పుట్టినోట్లో ఒకటి పెట్టారు, కింద ఏం రాశారంటే దేవుని కుమారులు అని రాయబడింది. దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని కుమారులు కాదు, కానీ అక్కడ రాయబడిన దేవదూతలు ఎవరంటే ఆయన రూపంలో చెయ్యబడిన ఆయన లోగోస్లో లేకపోతే ఆయన వాక్యంలో ఆయనలో భాగమై ఉన్న మనం అక్కడ ఉన్నాం. మన గురించి ఆయన అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడున్నావు? జగత్తుకు పునాది వేపడక మునిపే ఆయన చేత నువ్వు అక్కడే ఉన్నావని వాక్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు అనగా ఏమిటి? దేవుడికి ఎప్పుడయ్యాడు? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు అనగా ఏంటి సోదరుడా, సిస్టర్స్? దేవుడు అనే పదంకి అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. దేవుడు అనే పదం ఎందుకు వచ్చింది? నాకు సరైన ఆన్సర్ రాలేదు. దేవుడు అనే పదం అసలు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అసలు? ఆయన ఎలా దేవుడయ్యాడు? అమ్మా, దేవుడు అంటే దాని అర్థం ఆరాధనీయుడు. ఆరాధించేవారు లేకపోతే అతడు దేవుడు కాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఎవరో సమీపంపురాన్ని తేజస్సులో వశిస్తూ ఒక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆ ఒక్కడు ఆరాధనీయుడు ఎలా అయ్యాడంటే, ఆయన ఆరాధించడానికి దేవుడు దేవదూతలను సృష్టించుకున్నాడంట. ఎవరిని? ఈ దేవదూతల సృష్టి వల్ల ఆయన ఎలా ఆరాధించబడుతున్నాడు? ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట ఏమన్నాయి అమ్మ? ఏమన్నాయి? దేవదూతలన్నీ ఏమన్నాయి? ఆయన్ని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. కానీ అది కేవలము ఆయన పరిశుద్ధుడని మాట చెప్పడానికే. కానీ ఆయనలో ఏమన్నది? ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన ఆయన నిన్ను కాపాడువాడు. నిజమేనా? ఆయన ఎల్షద్దైగా ఉన్న దేవుడు, షమ్మాగా ఉన్న దేవుడు, హీరేగా ఉన్న దేవుడు, రఫాగా ఉన్న దేవుడు, హల్లెలూయా, అడోనాయిగా ఉన్న దేవుడు. ఆయనలో సమస్తమైన గుణలక్షణాలు ఉన్నాయి. కానీ దూతలు ఏమంటున్నాయి? ఎప్పుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. కానీ ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న గుణలక్షణాలు వ్యక్తపరచాలనుకుంటున్నాడు, గుణలక్షణాలు బయటకు తీయాలనుకుంటున్నాడు. ఆ గుణలక్షణాలు బయటకు తీయాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు కావాలి? ఆ గుణలక్షణాలు కలిగిన వ్యక్తి కావాలి. ఇప్పుడు
అందుకే ఆ అదృశ్యుడైన దేవుడు ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే యేసుక్రీస్తులో పెట్టాడంట. ఆయన ఏమై ఉన్నాడంటే అదృశ్య దేవుని స్వరూపుగా అక్కడ నిలబడ్డాడంట. మానవ రూపం ఎత్తాడంట. నిజమేనా? యేసు ఎవరని చెప్తావు? ఇప్పుడు నువ్వు యేసు ఎవరంటే ఏం చెప్తావు? నా రక్షకుడు అని చెప్తావు. యెహోవా అనగా ఏంటి? నా రక్షకుడు. యెహోషువ అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షకుడు. యెహోషువ అంటే అర్థం ఏంటండి? యెహోవాయే నా రక్షకుడు. యేసు అంటే ఏంటండి? రక్షకుడు. యెహోవా నా రక్షకుడు. నిజమేనా? నా రక్షకుడు అనే మాట ఆయనలోకి రావాలంటే ముందు ఆయన ఎక్కడ రావాలి? ఆ రక్షకుడు భూమి మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే ఆయన మన పితరుడైన ఆదామును తీసుకొచ్చాడా? అమ్మా వింటున్నారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఆ మొట్టమొదటి మాట చూడండి, ఒక్క మాట చెప్తున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని ఏం చేశాడు? సృజించెను. అతడు మరొక మాటలో చెప్పాలంటే అతడు ఏమై ఉన్నాడు? ఆదామై ఉన్నాడు. కానీ మట్టితో చేయబడిన ఆదాము కాదు. దేవుని స్వల్ప సృష్టిలో మొదట వ్యక్తి. అమ్మా చాలామంది పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తారు. అక్కడ ఏం చెప్తారంటే దేవుడు 6వ రోజున ఏం చేశాడు? 6వ రోజున మట్టితో నరుణ్ణి సృజించి అప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు చూసి ఏం చేశారు? అసలు మీకు ఒక మాట చెప్పనా? 6వ రోజు మట్టితో చేయబడిన ఆదాము వచ్చాడా? నా మాటలు అర్థమవుతున్నాయా? బైబిల్ చాలా స్పష్టంగా చదివితే అర్థమవుతుంది. 6 రోజుల సృష్టిలో మట్టితో చేయబడిన వ్యక్తి అక్కడ ఉన్నాడా లేడా? ఇలా ఊపుతున్నారు. ఇలా అంటే ఆఫ్రికాలో ఏంటో తెలుసా? పాల్కి గారు చెప్పారు. కావాలి అని అంటే ఇలా అనాలంట, వద్దు అని అంటే ఇలా అనాలంట. ఇప్పుడు కావాలా వద్దా చెప్పండి? 6 రోజుల సృష్టిలో ఆదాము మట్టితో చేపడ్డా? నో నో. అతడు ఎవరంటే దేవుని పోలిక, దేవుని స్వరూపములో ఉన్న ఆత్మీయ వ్యక్తి ఉన్నాడు. అతడు స్త్రీ ఆత్మను పురుషాత్మను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అతడు. అందుకే 2వ అధ్యాయంలో అంటాడు, అప్పటికే 6 రోజులు అయిపోయి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 2వ అధ్యాయంలోకి వచ్చేటికి భూమిని సేద్యవచ్చుడుకు నరుడు భూమి మీద లేడన్నాడు. దేని పట్టుకోవడానికి? భూమిని సేద్యవచ్చడానికి అంటే ఏం కావాలి? నరుడు కావాలి. ఇంకేం కావాలి? అక్కడ ఉన్న పనిముట్లు పట్టుకోవాలా లేదా? అమ్మ చెప్పండి. పలుగు పట్టుకోవాలి, పార పట్టుకోవాలి. నిజమేనా? అవును. వ్యవసాయం చేయాలంటే ఏం పట్టుకోవాలమ్మా? భూమిని సేద్యపరచాలంటే ఏం పట్టుకోవాలా? వస్తువును పట్టుకోవాలా? వస్తువును తాకాలా? అయితే 6 రోజుల్లో చేయబడిన ఆదాము అయితే ఆ వస్తువులు పట్టుకునే వ్యక్తిగా లేడు. అతడు అదృశ్య దేవుని స్వరూపుగా ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ అదృశ్య దేవుని స్వరూపమై ఎలా ఉన్నాడో ఈ ఆదాము కూడా ఎలా ఉన్నాడో అందులో భాగమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే మొదట వ్యక్తి ఆదామే. దేవుని యొక్క సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి ఆదామే ఉన్నాడు అనుకుందాం. మొదటి సృష్టి ఏమనగా తనంతట తానుగా ఉన్న దేవుడే. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి సృష్టి ఏంటి? ఎవరండి? అందుకే కొలసి గ్రంథంలో ఏముంది? ఆయన అదృశ్య దేవుని. అర్థమైందా మీకు ఇప్పటి వరకు? ఆయన అదృశ్య దేవుని స్వరూపుయై సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే మీనింగ్ ఏంటి? మీకు అర్థమైందా? ఆది సంభూతుడు అంటే మీనింగ్ ఏంటి? అసలు అన్నిటికంటే రాయబడింది కదా, లేఖనాలు చదువుతుంటే అర్థమైంది కదా. అన్నిటికంటే అంటే ఎప్పుడున్నాడు ఆయన? సూర్యుడు లేనప్పుడు ఉన్నాడా? చంద్రుడు లేనప్పుడు ఉన్నాడా? హల్లెలూయా. భూమి ఆకాశములు సృష్టించబడక మునిపే ఉన్నాడు ఆయన. ఈ జగత్తుకు పునాది వేయబడిపై ఉన్నాడు ఆయన. రవ్వంత ఇసుకరేణం లేనప్పుడే ఉన్నాడు ఆయన. ఏమీ లేనప్పుడే ఆయన అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమీ లేనప్పుడే అక్కడ ఆయన వసిస్తున్నాడు. ఉన్నాడంటారా? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు?
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే మొదటి సృష్టి ఏమనగా తనంతటకు తానుగా ఉన్న దేవుడే. అప్పుడు దేవునిలో నుండి లోగోస్ బయటకు వచ్చింది. ఏమొచ్చిందండి? లోగోస్. లోగోస్ దేవుని యొక్క కుమారుడు. అప్పుడు లోగోస్ నుండి వాక్యమైనటువంటి ఆది యందు ఏమున్నది? వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారే మన మధ్య. అదేంటంటే దేవునిలోంచి వచ్చిన లోగోస్. అది దేవుడే. వాక్యమే దేవుడు కదండి. ఎంతమందికి అర్థమవుతుంది? కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. ఆయన అదృష్టుగా ఉన్నాడు. అదృష్టున్న దేవుడు ఏం చేశాడంటే వాక్య రూపంలో వచ్చాడు. ఆయనలో ఉన్న గుణలక్షణాలను ఏం చేశాడు? ఆయనలో పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యెహోవా ఈరేగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యెహోవా షమ్మాగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యెహోవా రఫాగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? అడోనాయిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? రక్షకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను లేవనెత్తువాడు. పెంట కుప్పల నుండి దేవుని లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు అర్థమైందా? దేవుని మర్మమైన క్రీస్తు ఈరోజు మనకు బయలుపడుతున్నాడు. రెవల్యూషన్ రివీల్ చేసుకుంటున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి కావాలి ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత? ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు ఆ మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షతను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతూ ఉంది? ఎంతమంది దీన్ని పట్టుకుంటూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందండి? మరి ఇప్పుడు నేను అసలైన పాయింట్లోకి వెళ్తున్నాను. హల్లెలూయా. మీకు ఆ రివీల్ అర్థం అవడానికి నేను చెప్పాను ఇప్పటి వరకు కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. అంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సరే, చిన్న మాట నేను చెప్తున్నాను. మరి ఆయన ఏమై ఉన్నాడో మనం నేర్చుకున్నాం. మొన్నటి వారం నేర్చుకున్నాం. ఆయన మొట్టమొదటిగా ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుడు. తర్వాత ఆయనలో ఏమన్నది? ప్రేమ అనే గుణలక్షణం ఉంది. దేవుడు మళ్ళీ ఎలా ఉండమన్నాడు? ప్రేమగా ఉండమన్నాడు. నిజమేనండి? మనం ఆయన ఎక్కడున్నాడో మనం కూడా అక్కడే ఉన్నామని చెప్పాం. నిజమేనా? అందరు ఎక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుండి పెట్టబడినాము? మీరు ఎక్కడున్నారు? ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారు? అమ్మ చెప్పరు, మాట్లాడు. ఎక్కడున్నారు మీరు? పరలోక రాజ్యంలో ఉన్నారుగా. ఎందుకు అంత ఏమంటారు దాన్ని డౌట్గా ఉన్నారు? అంటే మీరు పరలోక రాజ్యంలో కూర్చోబెట్టబెట్టలేదని మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకా. అయితే నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యానికి అడుగు పెడుతున్నావు అని. మనం ఎక్కడ ఉన్నామంటే దృశ్య ప్రపంచంలో పరలోక రాజ్యం అనే స్థలంలో కూర్చున్నాం. అదృశ్యమైన ప్రపంచంలోకి ఒక్క అడుగులో వెళ్ళిపోతామట. మనకి దానికి ఒకే ద్వారం అడ్డుగా ఉంది. ఆ ద్వారమును దాటి ఎక్కడికి వెళ్ళిపోవాలి? అదృశ్య దేవుని యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోవాలి. ఆయన ఏమై ఉన్నాడు? నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే పరలోకమై ఉన్నాడు. మరి నీవేమై ఉన్నావు? ఆ నిత్య జీవంలో ఆ పరలోక రాజ్యంలో భాగమై ఉన్నావు. ఏమంటే పరలోక రాజ్యం నరకంలో ఉంటే నువ్వేం చేస్తావు? అక్కడికి వెళ్తావా లేదా? వెళ్ళాలా? మీకు కూడా తెలుసా అండి? పరలోక రాజ్యం అంటే ఏదో పెద్ద పట్టణం అనుకుంటాం. బైబిల్ అలాగే రాయబడింది. అసలు పరలోక రాజ్యం అంటే తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే గొప్ప రాజ్యమై ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆయన రాజ్యం అదే ఆయన రాజ్యం. ఇప్పుడు ఆయన రాజ్యం ఇక్కడ ఉందని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నానని చెప్పాడు. ఆయన మన మధ్య ఉన్నాడంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పరలోక స్థలంలో కూర్చొండబెట్టబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన పరలోక స్థలంలో కూర్చొండబెట్టబడినాను. అయితే గమనించండి, దేవుని సంఘములో మనం ఎట్లు ప్రవర్తించవలనో ఆ పాయింట్ నేను మొన్న ఆదివారం కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మనం అందరం ఎట్లు కలిసి ఉండవలనో, పరలోక స్థలం ముందు ఎట్లు కలిసి కూర్చుండవలనో అందులో ఉన్నది. చూడండి, ఇంటి వద్ద కూర్చోవద్దు. మీ హృదయమందు దేవుడు ఉన్నచో మీరు ఇంటి వద్ద తలుపులు వేసి కూర్చొనక మీ సహోదరునితో సహవాసము చేటుకు పరుగెత్తుకుని వచ్చేదరు. మీరు ఆ విధంగా భావించిన యెడల మీరు ఇప్పుడు ప్రార్థించవాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి,
మన సహోదరులతో మనం ఏం చేయాలి? సహవాసం చేయడానికి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మన సహోదరుడు ఏమై ఉన్నాడు? క్రీస్తులో. మరి నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు కూడా క్రీస్తులో భాగమై ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన యొక్క 3 ఉద్దేశాల గురించి నేను చెప్పి ఈరోజు లేఖనాన్ని మీ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. గమనించండి, ఈరోజు చాలామంది ఆశ ఏంటి? ఆయన రాకను గూర్చి. నిజమేనా? దేనికోసం అండి బ్రదర్స్? దేనికోసం? ఇక్కడ దేనికోసం వచ్చాం? ఎందుకు వచ్చారమ్మా? హల్లెలూయా. ఎందుకు వచ్చారు? ఆయన రాకడలో కొనిపోవడానికి. ఆయన రాకను గూర్చి ఏ మనుషుడైనా పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఆయన రాకను గురించి ఎవ్వరూ కూడా ఎరగరని చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే బయట బోధ రాకడ అయిపోయిందని చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది రాకడ గురించి? ఆయన రాకను గురించి ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలకైనను ఈవెన్ కుమారుడైనను ఆ రాకను యొక్క సంగతులు ఎరుగడు అని చెప్పింది బైబిల్. నిజమేనా? మనం దాన్ని నమ్ముతూ ఉన్నామా? అందుకే ఆయన 7వ ముద్దను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప మర్మము ఇది, ఒక రహస్యం. దాన్ని రహస్యంగానే ఆయన దాచాడు. నిజమేనా? ఒకవేళ పలానా తారీఖున వస్తాడని చెప్తే నువ్వేం చేస్తావు? సిద్ధపడతావు ఏంటి? పలానా తారీఖున ఏప్రిల్ 28, 29, 30 వస్తున్నాడు ఆయన, నేను ఉదయం చెప్పాను, నువ్వేం చేస్తావు? ఏప్రిల్ 15 వరకు నువ్వు అన్నీ చేయాల్సినవన్నీ చేసేసి అక్కడి నుంచి ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఇంకో 10 రోజులు ఉంది మనకి అని చేస్తావు. 10 రోజులు సంఘానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసి, ప్రభా నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన తప్పిదములన్నీ క్షమించు ప్రభా అని నువ్వేం చేస్తావు? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన సమయాన్ని ఒకవేళ రేపే వస్తే నువ్వేం చేస్తావు? మరి వెళ్ళిపోయావు అనుకో, మరి పరలోక రాజ్యం వెళ్తావా? వెళ్ళాలంటే నువ్వు ప్రతిదినం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ రహస్యమును దేవుడు ఆయన దాచాడు. దాన్ని గూర్చి ఎవరు ఏమీ ఎరిగి ఉండలేదు. దేవదూతలు కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన బయలుపరచలేదు. ఆ కారణం చేతనే 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దం ఉన్నది. అది మన 7వ మర్మము. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలుసుకొని గోరిరి. ఎవరు? శిష్యులు కూడా. నీ రాకడ ఎప్పుడు ప్రభు అని అడిగారా శిష్యులు? యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభు అని అడిగారా? అని చెప్పాడా? కానీ కొన్ని చెప్తున్నాను వినండి అన్నాడా లేదా? ఏమన్నాడు? అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, అక్కడప్పుడు యుద్ధాలు జరుగుతాయి. నిజమేనా? అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, అక్కడ కరువులు వస్తాయి అని చిన్న హింట్స్ ఇచ్చాడా లేదా? అదే ప్రశ్న అప్పుడు మనకు ఉండదా? నీ రాకడికి యుగ సమాప్తికి సూచన ఏంటి ప్రభా? సూచన ఇవ్వకపోతే మేమేం చేయాలి అడుగుతున్నారు కదా. అడిగారా? అప్పుడు ఆయన యేసు ప్రభు భూమి మీద మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన భూమి మీద బలిష్ఠైన దూతగా ఉన్నాడు. కొడతారా? దేవునికి స్తోత్రం. నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే అప్పుడేమో ఆయన ఏమన్నాడు? అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతాయి, అనేక ప్రాంతాలు కాలిపోతాయి. నిజమేనా? ఇవన్నీ చెప్పుకొచ్చాడు. రాతి మీద రాయి నిలవని కాలం ఒకటే రాబోతుంది అని చెప్పాడు ఆయన. అంతేగాని సమయం చెప్పలే. చెప్పాడా? డేట్ని చెప్పాడా? తేదీని చెప్పాడా? చెప్పలేదండి. అప్పుడు ఆయన భూమి మీద మనిషి కుమారుడుగా ఉన్నాడు. వాక్య శరీరంతో వాక్య దేహంగా ఉన్నాడు ఆయన, మనిషిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే దేవుడు ఈ కాలంలో 2000 సంవత్సరాల తర్వాత మరలా భూమి మీదకి. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయిందా? ఆ మాట చెప్పి 2000 సంవత్సరాలు అవ్వట్లేదా? మాట్లాడండి అమ్మా. అయిపోయిందా అవ్వలేదా? అయిపోయిందండి. మరలా 2000 సంవత్సరాలకు దేవుడు ఏం చేశాడు? నేను ఉన్నాను బాబు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను ఆదిలో ఏమై ఉన్నాను, ఆది సంభూతిగా ఉన్న దేవుడు నేను ఇప్పుడు ఉన్నాను. నేను నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాను అని చెప్పడానికి ఆయన బలిష్ఠైన దూతగా మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు.
ఇప్పుడు ఆ దూతగా దిగొచ్చి ఇప్పుడు కూడా ప్రజలు ఏమడుగుతున్నారు? నీ రాకడికి యుగ సమాప్తుల సూచనలు ఏంటని అడిగినప్పుడు ఈ కాల ప్రవక్త కొన్ని సూచనలు చెప్పాడా? వాటి గురించి మనం చదువుకున్నాం, విన్నాం కూడా. తెలుసు కదండి, డ్రైవర్లెస్ కార్లు వస్తాయని చెప్పాడా? వచ్చిందా? రిమోట్ కంట్రోల్ కార్లు, మనం పిల్లలు ఆడుకునే కార్లు కాదండి, ఆటోమేటిక్. పెద్ద 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 వ్యక్తులు అందులో కూర్చుని పేకాట ఆడుకుంటారంట, పడుకుంటారంట, అసభ్యమైన కార్యాలు చేస్తారంట, మందు పార్టీలు చేసుకుంటారంట. ఈ కారు మాత్రం ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చెప్తుందండి. ఆ కారు వస్తుందని చెప్పాడు, వచ్చిందా లేదా? ఒక స్త్రీ ఎన్నికవుతుందని చెప్పాడు, వైస్ ప్రెసిడెంట్గా ఆమె ఎన్నికైంది. ఇంకా ప్రెసిడెంట్ కావాలే. ప్రెసిడెంట్గా అయితే అమెరికాకి ఏమవుతుంది? ముగింపు, అంతం. ఇంకా మనకేం టైం ఏమి, అమెరికా కాలిపోతుందని చెప్పాడు. జస్ట్ అది మొన్న జరిగింది కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ కోసం, అది ప్రవచనం. అది కానీ పూర్తిగా అది భస్మం అయిపోవాలి. అది రష్యా అన్ని మీద అనుభవము వేస్తుంది. వేసినప్పుడు ఏమవుతుంది? అది మొత్తం పూర్తిగా స్మాష్ అయిపోతుంది. ఇది జస్ట్ మొన్న ఏం చేశాడంటే, దేవుడు లేడని వారు ఏం చేశారు? మాకు దేవుడు వద్దని వారు ఓటు దేవునికి వేయలేని కారణాన్ని బట్టి, ఒక్కడైనా దేవుని కొరకు నిలబడలేని కారణాన్ని బట్టి లాస్ ఏంజల్స్ను, కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజల్స్ను దేవుడు ఏం చేశాడు? చూపించాడు రుచి. రే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఏం చేశాను మర్చిపోయారా మీరు? ప్రవక్త అన్నాడు, ఒకవేళ లాస్ ఏంజల్స్ను కానీ దేవుడు విడిచిపెడితే ఏంటంట, లాస్ ఏంజల్స్ను కానీ దేవుడు క్షమించి విడిచిపెడితే సొదొమ గొమొర్రా పట్టణాలని, ఆ చనిపోయిన ప్రజలను పైకి లేపి వారికి క్షమాపణ చెప్పవలసి వస్తుందంట. ఆయన క్షమాపణ ఎన్నడూ చెప్పడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన లేఖ, ఆ ప్రవచనం ప్రకారంగా మన కాలంలోనే జరిగిపోయింది. అది ఎంతో కాదు, ఒక నెల కూడా అవ్వలే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఆయన వస్తానని చెప్పాడు, వస్తాడా లేదా? అందుకే ఆయన రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నామా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు దినముల్లో చాలా మంది యాజకులు చాలా పాటలు పాడుతూ ఉన్నారంట. ఎలాంటి పాటలు? యెషయా చెప్పిన ప్రవచనాలు చెబుతూ, కీర్తనలు పాడుచు, చివరికి ఆయన ఏం చేశారు? ఆయన సిలువేస్తారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం పాటలు పాడుతున్నారు వాళ్ళు? నా చేతుల్లో గాయాలు ఉన్నాయి, నా చేతుల్లో శీలలు ఉన్నాయి, నా కాళ్ళల్లో మేకులు ఉన్నాయి అని పాటలు పాడుతూనే, ఆ ప్రవచనాలు జ్ఞాపం చేసుకుంటూనే చివరికి యేసుక్రీస్తుని ఏం చేశారు వాళ్ళు? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? పాత నిబంధనంతయు క్రొత్త నిబంధనంతయు కీర్తనలనియు రాగంలో పాడబడిన ఆ పాటలను కూర్చే పాడబడినవని అది చూపుచున్నది. చూడండి, కీర్తనకారుడు అంటాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎవరో మన దావీదు రాశాడు కాబట్టి దావీదు అలా అన్నాడేమో అనుకున్నారు. కానీ అసలు ఆ దావీదు రాసింది దేని కొరకు? ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు పలకబడే మాటను ముందుగానే ప్రవచన రూపంలో దావీదు కీర్తనలో రాసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ఎముకలన్నీ బలము తప్పినవి, వారు నా పాదములను చేతులను గాయపరిచిరి. అక్కడ దేవాలయంలో వారు ఆ పాట పాడుచూనే ఆయన ఏం చేశారంట? సిలువకు అప్పగించారంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టిగా ఈ రోజును కూడా ఏం చేస్తున్నారు? ఆయన వస్తానని చెప్పాడు, మేఘారూరుడై. వస్తానని చెప్పిన మాట పాటలు పాడుతున్నారు. ఆది యందు దూత బూరబోదచుండగా అని పాటలు పాడుతూ ఉన్నారు. దూత కోసం పాటలు పాడుతున్నారు. ఆ అంచె దినముల కొరకు పాటలు పాడుతున్నారు. బలిష్ఠైన దూత వస్తాడని పాడుతున్నారు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మేఘారూరుడై వస్తానని చెప్పిన మాట పాటలు పాడుతూనే ఉన్నారు. కానీ ఆయన వచ్చిన దేవుడిని ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్ముటలేదు. అప్పుడు క్రీస్తును నమ్మలేదు, ఇప్పుడు క్రైస్తవులు నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వారు ఏమైపోయారు? గుడ్డివారైపోయారు.
దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మన గురుడితనం తొలగించాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. పకటి కావాలంటే మనకి ఏం కావాలి? పకటి విలువ తెలియాలంటే ఏం కావాలి? సత్యం విలువ తెలియాలంటే ఏం కావాలి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మహిమను వివరించాలంటే ఏం కావాలి? ఒక మహిమ పాత్రను వివరించబడాలంటే గౌరవం పొందుతున్న పాత్రకు ఒక ప్రేమను, శ్రద్ధను వ్యక్తం చేయాలన్నా దానికి చిన్న చూపు చూడబడుతున్న పాత్ర కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? పవిత్రంగా జీవించున్న స్త్రీని చూపించవాలన్నా నీతిని విడిచి దుస్తులు ధరించిన చెడ్డ స్త్రీ ముందు చూపాలి. నిజమైన విశ్వాసుని లేదా నిజ క్రైస్తవుని వ్యక్తం చేయవలన్నా మనకేం కావాలి? అవిశ్వాసైన ఒక దొంగ లేకపోతే మూర్ఖుడు మనకే కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? విలువ తెలియాలంటే ఏం కావాలి? నిజమేనా? నిజమేనండి. బైబిల్ ఎప్పుడు కూడా మనకు అదే చెప్తూ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారండి? చూడండి, చాలామంది ఈరోజు ప్రజలు నీవేమై ఉన్నావు, నువ్వు ఎవరితో గుర్తించబడుతున్నావు, నీ దేవుడు ఎవరు, మీరు ఎక్కడికి వెళ్తారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అమ్మా, అందరు ఇక్కడ ఉన్నారు, నా మాటలు అర్థమవుతుందా? మనం ఆయన గుర్తించబడవాళ్ళను ఎలాగూ? ఆయన కొరకు జీవించడం ద్వారా. మామూలుగా ఒప్పుకున్నట్టు కాదండి. చాలామంది ఒప్పుకున్నామంటారు, కానీ నువ్వు క్రైస్తవుడువా అని అడగండి, వాళ్ళు ఏమంటారు? మేము క్రైస్తవుడువా అని అంటే వాళ్ళు ఏమంటారు? నేను మెథడిస్ట్ నుంచి వచ్చానండి, నేను బ్యాప్టిస్ట్ నుంచి వచ్చానండి, నేను క్యాథలిక్ నుంచి వచ్చానండి, నేను పెంతెకోస్తు నుంచి వచ్చానని చెప్తారు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చెప్తాడు? నేను నిజంగా క్రీస్తుని ధరించిన క్రైస్తవుని చెప్తాడు. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, ఈ రోజున సంఘంలో భాషలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిదే, తప్పని నేను అంటలేదు. కానీ దెయ్యములు కూడా భాషలు మాట్లాడతాయి. నిజమేనా? దేవునికి స్తోత్రం. గట్టిగా కేకలు వేయాలనుకుంటారు. ప్రభుత్వం అంటున్నాడు ఈ యొక్క వర్తమానంలో 75వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, నువ్వు గట్టిగా కేకలు వేయవచ్చును, కానీ మహమ్మదీయులు, బౌద్ధులు మొదలగు వారందరూ అరుస్తారంట. అంతమందికి అర్థమవుతుంది? పాముల్చే నాట్యమాడించు ఇండియా వారు కూడా, ఇక్కడ రాసిన మాట అండి అది. పాముల్చే ఏం చేస్తారంట మన వాళ్ళు? ఇక్కడ మన ఇండియాలోనే పాములు ఏం చేస్తారు? నాట్యమాడిస్తారు. ఈ నాట్యమాడించేవారు ఇండియాలో కూడా వారు ఏం చేస్తారంట? గట్టిగా కేకలు వేస్తారంట. వారందరూ అరుస్తారంట. కానీ అన్ని గుంపుల వారు, మతముల వారు అరిచి గోల చేయదురు. బంతి ఆటను చూచేవారు కూడా ఏం చేస్తారు? క్రికెట్ చూసేవాళ్ళు కూడా ఏం చేస్తారు? అమ్మ చెప్పండి. టీవీలో చూస్తుంటారు క్రికెట్, బంతి ఆటను చూస్తుంటారు, ఏం చేస్తారు? మీకు తెలియకుండా ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? కేకలు వచ్చేస్తాయి. కేకలు వచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తుడువా? నేను భాషలతో మాట్లాడుతున్నాను అంటావు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నవి? నేను అరుస్తున్నాను అంటావు, నువ్వు ఎలాగో బయట వారు కూడా అరుస్తున్నారు. కానీ ఆయనకు కావాల్సింది ఆయన వలె జీవించువారు కావాలి, మరి మనుషులు పోలి నడుచువారు కావాలి. ఆయన పోలి నడుచువారు ఆయనకి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రికెట్ చూసేటప్పుడు అడుగుతారంట, బంతి ఆడేటప్పుడు అడుగుతారంట, పాముని ఆటలాడుతారు కదా ఇండియా వారు అండి. ఇక్కడ రాసేటండి, ఇండియా వారు ఎక్కువ పాములతో ఆటలాడిస్తారు. వాళ్ళు అరుస్తారంట, మహమ్మదీయులు అరుస్తారంట, బౌద్ధులు అరుస్తారంట. ఎంతగా గట్టిగా కేకలు పెట్టామని కాదండి నువ్వు క్రైస్తవుడు అని తెలియడానికి, నీవు ఆయన వలె జీవించడం అనేది ఆయనకు కావాలి. హల్లెలూయా. నువ్వు ఎవరితో గుర్తించబడుతున్నావు? దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. దేవునికి ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయని చెప్పాను? 3 ఉద్దేశాలు ఉన్నాయి. ఎవరి పట్ల? నా పట్ల. ఒకసారి ఆలోచించండి, ఆయనకు 3 రకముల ఉద్దేశములు మన పట్ల కలిగి ఉన్నాడు. 76వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, ఈ గొప్ప రహస్య మర్మములో దేవుడు 3 విధముల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. జగత్తుకు పునాదికి ముందే ఆ సంకల్పం ఆయన కలిగి ఉండెను. మొదటగా దేవుడు తన్ను తాను జనులకు ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నిజమేనండి? పాత నిబంధనలో యెహోవాగా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా, ఈ కాలంలో బలిష్ఠుడైన వేరొక దూతగా ఆయన మనకేం చేస్తున్నాడు అంటే, ప్రతి కాలంలో ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ దాన్ని ఎవరు పట్టుకుంటారు? అమ్మా ముగించుకుందాము, గాడ్ బ్లెస్ యు చెప్పుకుందామా?
మరి ఎవరు కూడా ఊ లేదు ఆ లేదు. ఎందుకని అలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ముగించేసుకుందాంలేండి. నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంకో గంట చెప్పాలనిపిస్తుంది. అసలు వద్దులేండి ఆపేయండి అన్న టైపులో మీరు కూర్చున్నారు చక్కగా. నాకు వెళ్ళాలని నా మైండ్ రావట్లే. ఆయన నాకు ఏమైనా థాట్ ఇస్తే నేను ఏదైనా ముందుకు వెళ్తాను, లేదనుకో ఏం చేస్తాను, నాకు వద్దు బాబు ఇంకా ఆపేయండి బాబు అని అంటుంది మీ పరిస్థితి. అలాగే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మీరు అలా ఉంటారా? మరి ఆయన చెప్పిన 3 మాటలు చెప్పిన ముగించేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మొదటిది ఏంటి? ఆయన తను తాను ఏం చేయకుంటున్నాడు? జనులకు, మనకి ఏం చేస్తున్నాడు? ప్రత్యక్ష గొప్ప యెహోవా దేవుడిగా ఉండి ఆయన పనిని చేయజాలడు. నిజమేనా? ఆయన అదృశ్య దేవుడిగా ఉండి ఏమైనా చేయగలడా? ఆయన ఎక్కడ రావాలి? ఆయన దృశ్య రూపంలోకి రావాలి. దృశ్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు రూపంలో ఆయన వచ్చి ఆ పనులన్నీ ఏం చేస్తాడు? స్వస్థపరిచేవాడని చెప్తున్నాడు కదా దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు. మరి ఇప్పుడు అదృశ్యుడైన దేవుడు ఎక్కడ పొందుతాడు దెబ్బలు? ఎలా పొందుతాడు? నీ వలె నా వలె రూపం ఎత్తి భూమి మీదకి వచ్చి ఆ కలువరిలో ఎక్కి మన కొరకు మరణిస్తేనే ఆ రక్తము చిందించడం ద్వారా మనకు స్వస్థత. మరి అదృశ్యుడైన దేవుడు ఎలా రక్తం చిందించగలడు? హల్లెలూయా. అందుకే ఆయన యెహోవా దేవుడిగా ఉండి ఆయన పనిని చేయజాలడు. ఆయన కాలమును నిత్యత్వమును శూన్యమును కప్పినవాడు. అంత గొప్పవానిగా ఆయన జనులకు బయలుపరుచుకొనొచ్చో ఆయన బహుమర్మంగానే మిగిలి ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే దేవుడి గురించి మనకి ఏమీ తెలియదు. అవునా కదా? అందరూ ఇక్కడ ఉన్నారా? యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే ఆ గొప్ప దేవుడైన యెహోవా గురించి ఏమైనా తెలుస్తుందా మనకి? ఎవ్వరికి తెలియదండి. ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన విలువేంటో మనకు తెలుస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తిస్తూ ఉన్నాం. ఆయన సన్నిధి మన మధ్యలో మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన కాలమును నిత్యత్వమును శూన్యమును కప్పినవాడైన అంత గొప్పవానిగా ఉన్న ఆయన జనులకు బయలుపరుచుకొనొచ్చో ఆయన బహుమర్మంగానే మిగిలి ఉంటాడు. ఆది అనేది ఆయనకి లేదు. నిజమేనా? మీరు వందలాది మిలియన్లు ట్రిలియన్లు వెలుగు సంవత్సరము దాటి వెళ్ళినా కానీ ఆ గొప్పవాన్ని మీరు చేరుకోలేరు. ఆయన ఏమై ఉన్నాడు? అనంతుడు, నిత్యములో ఉన్నవాడు. ఆయన ఏమి చేయవాలని కోరుచున్నాడో మనుష్య కుమారునిగా మారుటియే. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ వల్ల నా వల్ల మారాలనుకుంటున్నాడు. నీ రూపం నా రూపం ఏంటో తెలుసా? ఒక కోతికి చింపాంచుకున్న రూపాలే మనకి, ఒక జంతువుకున్న రూపాలండి. అందుకని చూడండి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి అంటే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వాడు ఇష్టానుసారంగా వాడు ఏం చేస్తాడంట? కనీసం తన భార్య ఏంటండి ఏమంటారు, ప్రవక్త వర్తమానం చెప్తూ ఉన్నాడు, తన సొంత బిడ్డను ఎత్తుకుని పాలిస్తున్న స్త్రీని కూడా అతడు కనికరించకుండా కనీసం బాలింత్రాల స్థితిలో కూడా లేకుండా ఆ బిడ్డను పక్కన పడేసి ఆమె నిడిచిపోతాడంట. దేని కొరకు? అతడు క్రూరుడు కనుక. అదే ప్రేమ కలిగిన వాడైతే, అతనిలో పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తాడు? వాడిని ప్రేమిస్తాడంట. అందుకే దేవుడు చూడండి, మృగాలకి ఏమైనా తెలుసండి? వాటికి ప్రాణం ఉంది, వాటికి ఆత్మ ఏంటో తెలియదు. ఎలా చెప్తున్నాను ఏమనుకోవద్దు. వాటికి వాయ వరుసలు కూడా తెలియండి. అందుకే అవి ఎవరితో ఉంటున్నాయో ఎవరితో జీవిస్తున్నాయో వాటికి అసలు అర్థమే లేదండి. కానీ మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన మన పోలికను పుట్టి దాసుల స్వరూపం ధరించి మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడు గనక. అందుకే మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తున్నాడు. ఒక కుక్కకి కానీ ఒక పిల్లికి కానీ ఒక పక్షికి కానీ చెప్పట్లేదు ఆయన నువ్వు ఎలా జీవించని చెప్పుతుందా. ఆయన పోలిక ఆయన స్వరూపంలో మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన పోలిక ఆయన స్వరూపం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క గుణ లక్షణాలు. ఆయనలో ప్రేమ ఉంటే మనల్ని ఏముండాలి? ఆయనలో శాంతం ఉంటే మనల్ని ఏముండాలి? మరి వ్యతిరేకత ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు ఇంకా నీ లోపలికి రాలేదని దానికి అర్థము. హల్లెలూయా. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండాలనుకుంటున్నాడు. ఏంటండి? గుర్తుపెట్టుకోండి. మొదటిది, ఆయన తన ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడో ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండాలనుకుంటున్నాడు. మరి ఆయనకి ఏ భాగం ఇస్తారా?
దేవునికి స్తోత్రం. ఆయన తన వధువులో జీవించగోరును, తన జన్లో జీవించగోరును. ఆయన ఎలా ఉండాలనుకున్నాడో తెలుసా? ఆదాము అవ్వల్లో ఆయన ఎలాగూ జీవించునో, కానీ పాపం వారిని ఏం చేసింది? వేరు చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది? పాపం వారిని ఏం చేసింది? దేవుణ్ణి ఆయన విశ్రాంతి తీసుకుంటాడు మనలో. ఇప్పుడు నిన్ను ఆయన వేరు చేసి తెలుసా? పాపం. ఆ పాపం అంటే పాపం అంటే పెద్ద ఏదో అనుకుంటారు. పాపం అంటే తెలుసా? చిన్న అబద్ధము కూడా పాపేనండి. ఎంత అబద్ధం? అబద్ధం చిన్నదే, కానీ యేసుక్రీస్తుని ఎక్కడ పెడుతుంది? బయట పెడుతుంది. సరస్యోక్తులు చిన్నవే, యేసుక్రీస్తుని ఎక్కడ పెడతాయి? యేసుక్రీస్తుని బయటకు పెట్టే ప్రతీది కూడా ఈరోజు మనం ఏం చేయాలి? బయట పెట్టాలి, విడిచిపెట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నీలో ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రధాన భాగంగా ఉండాలనుకున్నాడు. ఆయన తన వధువులో జీవించగోరుతున్నాడు, ఆయన తన జనుల్లో జీవించగోరుతున్నాడు. ఆదామవ్వలో ఆయన ఎలాగూ జీవించాడో అలాగే ఉండాలనుకున్నాడు. కానీ పాపం ఏం చేస్తుంది? వేరు చేస్తూ ఉన్నది. అయితే ఆదామవ్వలో ఆయన ఎందుకు ఆ విధంగా ఉంచలేదు? ఆయన ఎందుకు ఆ విధంగా ఉంచలేదు? ఎందుకో తెలుసా? ఆయన ఎన్నడూ కూడా తన సంపూర్ణతను పూర్తి లక్షణంలో వ్యక్తపరిచి గలిగేడి వాడు కాడు. ఆయన తండ్రి అన్నమాట సత్యమే కానీ ఆయన రక్షకుడు కూడా అయ్యి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన రక్షకుడని నీకు ఎట్లు తెలియను? అయితే ఎలాగో ఆయన దాన్ని చేయగలడు? క్రీస్తు ద్వారానే. ఆయన కుమారుడైనట్లు కాగలడు, కానీ క్రీస్తు ద్వారానే. ఆయన స్వస్థపరిచేట్లు వాడేట్లు కాగలడు, క్రీస్తు ద్వారానే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన తండ్రిగా ఉండాలన్నా క్రీస్తు ద్వారానే, స్వస్థపరచువాడు ఉండాలన్నా క్రీస్తు ద్వారానే, నిజమేనా? కుమారుడుగా ఉండాలన్నా క్రీస్తు ద్వారానే. అంత సమస్తము ఆ యేసు క్రీస్తులో ఇమిడి ఉన్నవి. దేవుని కుమారులు ఆయన చెప్పకుండా ఏ కార్యం కూడా చెయ్యరంటాను. ఇప్పుడు రెండు విషయాలు అర్థమయ్యా? ఆయనలో మనం ఏం కోరుకుంటున్నాడు? ప్రధాన భాగం. మరి నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఆ ప్రధానత్వాన్ని? మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మూడవది, మొదటి ఆదాము యొక్క పాపం వల్ల పతనమైపోయిన రాజ్యంను తిరిగి దాని యొక్క సరైన స్థానంలో తీసుకుని వచ్చుట. ఎంతమందికి అర్థమవుతుంది? మూడవది ఏంటండి? మనం ఏం పోగొట్టుకున్నాం? మొదటిది ఏంటి? ఆయన తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండవది, ఆయన మనలో ప్రధాన భాగాన్ని ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. మూడు, మొదటి ఆదాము యొక్క పాపం వలన పతనమైపోయిన రాజ్యమును తిరిగి దాని యొక్క స్థానములో వచ్చుట. అంటే దాని అర్థం పోగొట్టుకున్న ఏదేన్ని మరలా, అంటే ఏదేనో ఏం లేదు, ఏదేనో పాపం అనేది లేదు. ఆ ఏదేనో మొదట ఏదేనో పాపం ఉందా? లేదండి. జంతువులన్నీ కలిసి ఉన్నాయా? అమ్మా, సింహంతో ఆడుకున్నారా? పుల్లులతో? అవునా? ప్రతిదీ ఆ మానవుడి మాటకు లోపడుతుందా? నిజమేనా? ఓ వృక్షం నాకు అడ్డున్నా నువ్వు పక్కిల్లు అంటే ఏం చేస్తుంది అది? అందుకే కదా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడండి, చెట్లు ఏం చేస్తున్నాయి? ఏళ్ళతో శుద్ధాలు వేసిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకో చోట పాతిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ క్రియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. అది మొదటి ఆదాము పలికితే అలా జరిగింది. అది నది రమ్మంటే అవిలా నదిని నాకు దాహం వేస్తుంది నువ్వు రా అంటే మానవుడు ఆ నది దగ్గరికి పోయి తాగాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆదాము పలికితే ఓ నది నువ్వు రా అంటే అది ఎక్కి పైకి వస్తుందంట. వచ్చి అతడు ఎక్కడ నిలబడ్డాడో అక్కడ వరకు పారుకుని వచ్చి అతడికి నీళ్ళు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒక రోజున ఆదాము అవ్వలు నడుచుకుంటూ వెళ్తున్నారంట. తన భార్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్టు. ఇంకా అప్పటికి ఇంకా పాపంలో పడిపోలేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ కాలప్రభు చెప్తుంటే ఒక మాట, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె కంటే పొడవాటి జుట్టుని ఇచ్చాడంట. మీకులా కొరస జుట్లు కాదు. మీకు కొరస జుట్లు అయిపోవడానికి కారణం కత్తిరి పడ్డది మీ మీద. అవ్వ తల మీద కత్తిరి, మీ తల మీద కత్తిరి పడ్డది కాబట్టి ఎప్పుడైతే కత్తిరి వేసుకున్నారో ఉన్న తల కూడా ఏమవుతుంది? ఊడిపోతుందండి. నువ్వు కత్తిరి వేయడం మానేస్తే అప్పుడే ఎదగడం ప్రారంభమవుతుంది. నువ్వు కత్తిరి ఎప్పుడైతే వేస్తున్నావో దేవుని నామాన్ని మహిమపరచట్లేదు, అవమానపరుస్తున్నావు, శిరస్సును అవమానపరుస్తున్నావు. కనుక ఉన్న తల కూడా ఏమవుతుంది? మీరు చదువుకోండి కావాలంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. బోడిని ఎత్తి చేస్తాడంట.
అక్కడ ఉంది, చదువుకోండి. హల్లెలూయా. జాగ్రత్త సుమి, ఎందుకంటే ఒక సేవకుడిగా నేను చెప్పాలి. నేను చెప్పకపోతే రేపు పొద్దున దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఆమె అంట ఆ తలను పొడవాటి ఎంటుకలు ధరించుకుని, ఎందుకంటే దేవుడు సృష్టించాడు కదా పొడవాటి ఎంటుకలు, అవి ఆ భుజాల మీద ఇలా వేసుకుంటూ వెనకతలు వేసుకుంటూ ఆదాముతో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బలమైన గాలి వచ్చిందంట. అమ్మా వింటున్నారా? ఏమొచ్చింది? ఆ బలమైన గాలి రాగానే ఆ వెంట్రుకలన్నీ ఏమైపోతున్నాయి? చెదిరిపోయి ఆమెకి డిస్టర్బ్గా ఉన్నాయంట. అప్పుడు ఆదాము అన్నాడంట, ఓ గాలి నిమ్మలించు, నా భార్యకి ఇబ్బందిగా ఉన్నావు నువ్వు, ఆ పక్క పోయి ఆ పక్క వీచుకో అనగానే ఏం జరిగింది? వచ్చిన గాలి ఆగిపోయిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? గాలి ఎంత కావాలి మనకి? పడుకోవడానికి కావాల్సినంత. ఎక్కువ వస్తే ఏం చేస్తారు? ఎక్కువ వస్తే పడుకోవడానికి కావాల్సిన గాలి లేకపోయినా బాధే, ఎక్కువ ఉన్నా. అందుకే ఏదైనా పలుకుబడిన మాటతోనే ఆ దేవుడు ఆ గొప్ప కార్యాలు మన ఎడల. అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏదైతే మొదట మనం పోగొట్టుకున్నామో ఏదైనా తోటను దేవుడు మరలా తిరిగి ఇస్తానంటున్నాడు. ఎంతమంది కావాలి? ఇంకా అక్కడ ఏముండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు, దాహం ఉండదు, ఏముండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. అలాంటి రాజ్యంలోకి వెళ్ళడానికే ఇంత భక్తి చేయాల్సింది. ఆయన 3 ఉద్దేశాలు అర్థమవుతుందా? మొదట ఆయన ఏమై ఉన్నాడో మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. 2, నీలో ఆయన ఒక ప్రధాన భాగమును కోరుకుంటున్నాడు. ప్రధాన స్థానం, భాగం అంటే ఏంటండి? ప్రథమ స్థానం. నువ్వు ఆయనకి ఏ స్థానాన్ని ఇస్తున్నావు? 3, ఆయన నువ్వు పోగొట్టుకున్న తిరిగి ఏదేనులోకి ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ ఏదేనికి ఏం చేస్తారంట? ఖడ్గజోళ్ళు అడ్డుగా ఉన్నాయంట. అందుకే ఆ ఖడ్గజోళ్ళకు అడ్డుగా యేసుక్రీస్తు వెళ్ళి ఆయనే మరణమైపోయాడంట. ఆ ఖడ్గజోళ్ళను అక్కడ నుంచి తీసాడంట. ఇప్పుడు ఆ ఏదేనులోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను మాత్రం వెళ్తాను. నాకు వెళ్ళాలని ఆశ ఉంది, అక్కడ ఉండాలని ఆశ ఉంది, ఆయన నిత్యతలో ఆయనతో జీవించాలని ఆశ ఉంది. అటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాను. దాని కొరకు ఎంత సమస్య అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా నేను ఓర్చుకుంటా. ఈ కాలంలో మనం ఓర్చుకోవడానికి దేవుడు ఇచ్చాడు. యేసుప్రభు అన్న కష్టాలను పడ్డవేడు నువ్వు. ఆయన ఆరాధించడానికి చలి ఆటంకం కాదు, ఆయన ఆరాధించడానికి ఎండ ఆటంకం కాదు. నువ్వు ఎట్టుకుంటావు, నాకు ఎండ ఆటంకం ఉంది, నాకు చలి ఆటంకం ఉంది, నాకు వర్షం ఆటంకం ఉంది. ఆయనకి ఏది ఆటంకం లేదు, కానీ నువ్వు ఎట్టుకుంటున్నావు ఆటంకాలని. జ్ఞాపం చేసుకో, దేవుడు నిన్ను కావలసిన ప్రతి అవసరం తీరుస్తున్నాడు ఆయన. మరి ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? కాబట్టి ఆయన 3 ఉద్దేశాలు నెరవేరుస్తున్నప్పుడు నువ్వు కూడా ఆయన ఉద్దేశాలు ఏం చేయాలి? గౌరవించాలా? గౌరవిస్తారా? మరి మీరు ఎక్కడ కూర్చుంటే పెట్టబడి ఉన్నారు. మరి ఆయన సన్నిధి నువ్వు ఎలా భావించాలి? పరలోక రాజ్యం, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. చాలామంది అనుకుంటారు ఇది పరలోక రాజ్యం కాదురా బాబు, మనం బుర్రలు తినే రాజ్యం అనుకుంటారు. మీ బుర్రలు తినే రాజ్యం అయితే ఆ బుర్రలు తినే రాజ్యం నుంచి మిమ్మల్ని దేవుడు శాశ్వతమైన ఆ స్థలాలకు తీసుకుపోతాడు. ఏంటది? పాతాళం. అక్కడ పోయి అక్కడికి ప్రశాంతత దొరుకుతుంది అక్కడ. కానీ ఇక్కడ కొంచెం ఇబ్బంది పడు, ఇక్కడ కొంచెం ఓర్చుకో, ఇక్కడ నువ్వు సహించుకో. ఒక రోజున సరైన స్థానంలో దేవుడిని పెట్టి ఆ రాజ్యానికి వారసులుగా చేస్తాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.